సంధ్యా థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోస్ టికెట్ రేట్లపై తెలంగాణ సీఎం మాట్లాడుతూ ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులను ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో మరో ఆలోచనే లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులతో భేటీ జరిగిన బెనిఫిట్ షోస్ పై మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. అయితే సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఇలా ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య, డాకు మహారాజ్ సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుకోవడానికి కూడా ఓకే చెప్పింది. టికెట్ ధరల పెంపుపై గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్ సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందని అన్నారు. టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని, ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తోందని క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. మరోవైపు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపును సిపిఐ నాయకుడు రామకృష్ణ తప్పుబట్టారు. తెలంగాణలో టికెట్ రేట్లను పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీనికి విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. నిర్మాతలు సినీ హీరోలకు అనుకూలంగా ఇలా నిర్ణయం తీసుకోవడంపై తీవ్రంగా విమర్శించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీ కూడా వ్యవహరించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాటలతో దీనిపై ఏపీ ప్రభుత్వం దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చినట్లేనని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా బెనిఫిట్ షోల వ్యవహారం ఏపీ తెలంగాణలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఏ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా అంతిమ నిర్ణయం మాత్రం అభిమానులు, సినీ ప్రేమికులదనే చెప్పవచ్చు.